కార్ మిడిల్ క్లాస్ వాళ్ళకి టాప్ డ్రీమ్ పర్చేసెస్ ఏమైనా ఉన్నాయా అంటే వాటిలో ఫస్ట్ వచ్చేది హౌస్, సెకండ్ వచ్చేది కారే. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. మీలో ఎంతమంది డీసెంట్ జాబ్ రాగానే కార్ ప్రైజెస్ చెక్ చేయడం స్టార్ట్ చేశారు చెప్పండి. అండ్ ఇండియన్స్ కి కార్ అంటే ఒక యూటిలిటీ మాత్రమే కాదు, ఇట్స్ అ సింబల్ ఆఫ్ అచీవ్మెంట్ అండ్ ఎమోషన్ కూడా. అండ్ ఇంకొంతమందికి అది సోషల్ స్టేటస్. మరి అలాంటి డ్రీమ్ పర్చేస్ రిలేటెడ్ గా సోషల్ మీడియాలో మనం చాలా కాంటెంట్స్ చూస్తూ ఉంటాం. న్యూ కార్ బెటరా, ఓల్డ్ కార్ బెటరా అని, పెట్రోల్ కార్ బెటరా, డీజిల్ కార్ బెటరా, ఆ రెండు కాదు ఈవీ బెటర్ లేదా హైబ్రిడ్ బెటర్ అని, కొత్త కార్ కొంటే డిప్రిషియేషన్ ఉంటుందని, అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కార్ కొనడమే పెద్ద మిస్టేక్ అని, ఇలా చాలా కాంటెంట్స్ ని మనం చూస్తూ ఉంటాం. బట్ ట్రస్ట్ మీ, ఈ వీడియోలో మీకు ఇది చేయండి అది చేయండి అని చెప్పే వీడియో కాదు. మీకు కార్ రిలేటెడ్ గా తెలియాల్సిన ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ కాస్ట్ ని, అండ్ న్యూ కార్ అయినా యూస్డ్ కార్ అయినా మీరు ఏం కొంటున్నా దాని రిలేటెడ్ గా మీరు తప్పకుండా చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ ని, అండ్ కార్ కొంటున్నప్పుడు హ్యూజ్ డిస్కౌంట్స్ తో ఎలా కొనాలనే నెగోషియేషన్ స్కిల్స్ ని, ఇలా కార్ పర్చేస్ రిలేటెడ్ గా మీకు తెలియాల్సిన అన్ని డీటెయిల్స్ ని ఈ వీడియోలో అయితే ఉంచాం. అండ్ ఈ డేటా పాయింట్స్ అన్ని కూడా మేము పర్సనల్ గా చాలా కార్ షోరూమ్స్ కి వెళ్ళి రీసెర్చ్ చేసింది. సో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఈ వీడియోని చేయడానికి నాకు ఒక పర్సనల్ రీజనే ఉంది. రీసెంట్ గానే నా ఫ్రెండ్ సర్కిల్ లో ఒక పర్సన్ తో అయితే మాట్లాడా. ఈజ్ ఎర్నింగ్ రియలీ గుడ్ అమౌంట్ ఆఫ్ సాలరీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ సైజ్ చూస్తే 5 మెంబర్స్. అండ్ మాటల్లో తను నాకు ఏం చెప్పాడంటే ఇప్పటికీ కూడా నేను బైక్ నే యూస్ చేస్తున్నా అని. సో ఐ ఫెల్ట్ క్యూరియస్, మీకు ఇంత మంచి ఇన్కమ్ ఉంది కదా, ఎందుకు ఇంకా కార్ కొనుక్కోలేదు అంటే హీ గేవ్ మీ అ షాకింగ్ ఆన్సర్. నాకు ఓల్డ్ కార్ కొనడం ఇష్టం లేదు, బట్ న్యూ కార్ కొంటే ఆ కార్ షోరూమ్ నుంచి బయటకు తీసుకొని రాగానే 20 to 30% డిప్రిషియేట్ అవుతుంది కదా, దానివల్ల చాలానే వెల్త్ డిస్ట్రాయ్ అవుతుందేమో, అందుకే నేను కార్ కొనుక్కోవట్లేదు అని చెప్పారు. అది విన్నాక ఫ్యూ సెకండ్స్ షాక్ లో అయితే ఉన్నా. దాని తర్వాత నవ్వుతూ ఈ పాయింట్ ఎక్కడ చూసారు అంటే సోషల్ మీడియా అని చెప్పారు. ఆ పర్సన్ నాకు కార్ నడపడం ఇష్టం లేదు, బైక్ తో ఐమ్ హ్యాపీ అన్నా కూడా ఇట్స్ ఓకే, బట్ ఈజీగా అఫోర్డ్ చేయగలిగినా కూడా డిప్రిషియేషన్ కి భయపడుతూ కార్ కొనకుండా ఆగుతున్నారు. బట్ థింక్ ఆఫ్ దిస్, ఫ్యామిలీలో 3-4 మెంబర్స్ ఉన్నప్పుడు బైక్ మీద అందరినీ ఎక్కించుకొని తీసుకెళ్ళడం నిజంగా సేఫా? అండ్ ఐ పర్సనలీ ఫీల్ ఇఫ్ యూఆర్ గ్రోయింగ్ ఇన్ కెరీర్ యూ షుడ్ బై అ కార్. అది న్యూ కారా, ఓల్డ్ కారా, చిన్న కారా, పెద్ద కారా అనేది కొంచెం పక్కన పెడదాం. యూ షుడ్ హ్యావ్ ఇట్. ఎందుకంటే మీ ఫ్యామిలీ పెరుగుతున్న కొద్దీ కార్ అనేది నెసెసిటీ అవుతుంది, లగ్జరీ కాదు. అందుకే ఈ వీడియోలో ఇందాక చెప్పిన పాయింట్స్ తో పాటు అసలు మీరు ఏ సిచ్యువేషన్ లో కార్ కొనుక్కోవాలనేది కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ మీకు పర్సనలీ ఏమైనా కార్ పర్చేసింగ్ హ్యాక్స్ తెలిసిన, రీసెంట్ గా మీరు కార్ కొన్న ఆ ఎక్స్పీరియన్స్ అయితే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ వీడియోని ఇప్పుడే లైక్ చేసి మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా లాగిన్ చేద్దాం. ఫస్ట్ కార్ కొనుక్కోవాలనుకుంటే ఫ్యూ మంత్స్ ముందు నుంచో లేదా ఫ్యూ ఇయర్స్ ముందు నుంచో దానికి కావాల్సిన డౌన్ పేమెంట్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ప్లాన్ చేసుకోవడం బెటర్. అట్లీస్ట్ కార్ ప్రైస్ లో 20 to 30% అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని డౌన్ పేమెంట్ గా పే చేయడం బెటర్. అండ్ చాలా మందికి ఇప్పుడు 0 డౌన్ పేమెంట్ తో కూడా కార్స్ ఆఫర్ చేస్తున్నాయి బ్యాంక్స్, బట్ మినిమం 20% అయినా డౌన్ పేమెంట్ చేయడం వల్ల మన ఈఎంఐ అమౌంట్ ఏదైతే ఉందో అది తగ్గించుకోగలం. నా ఓన్లీ కార్ బడ్జెట్ ఫిక్స్ చేసుకొని దాని రిలేటెడ్ గా డౌన్ పేమెంట్ కి సేవ్ చేసుకోవడమే కాదు, మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ని కూడా మనం అసెస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీరు బ్యాచిలర్ అయితే ఆ కార్ రిలేటెడ్ గా మీరు పే చేయాల్సిన మంత్లీ ఈఎంఐ అండ్ రన్నింగ్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో అవి మీ మంత్లీ శాలరీలో లెస్ దెన్ 30% ఉండేలా అయితే చూసుకోండి. ఇంకా బ్యాచిలర్ కాబట్టి ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఉండవు, సో అప్ టు 30% వరకు ఇట్స్ ఫైన్. బట్ మ్యారీడ్ కపుల్ అయినట్టయితే ఈఎంఐ ప్లస్ రన్నింగ్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో అవి మంత్లీ శాలరీలో లెస్ దెన్ 20% ఉండేలా చూసుకోండి. బికాస్ మ్యారీడ్ కపుల్ కాబట్టి ఎప్పుడు ఎలాంటి ఎక్స్పెన్సెస్ వస్తాయో తెలియదు. అండ్ అదే మీరు బ్యాచిలర్ అయినా మ్యారీడ్ కపుల్ అయినా ఆల్రెడీ ఏమైనా ఎగ్జిస్టింగ్ లోన్స్ లైక్ హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్ ఆర్ ఎనీ అదర్ లోన్స్ ఉన్నప్పుడు ఈఎంఐ ప్లస్ రన్నింగ్ కాస్ట్ ఏవైతే ఉంటాయో అది మీ మంత్లీ శాలరీలో లెస్ దెన్ 10% ఉండేలా అయితే ప్లాన్ చేసుకోండి. సో ఈ పాయింట్స్ ఒకసారి మీరు చెక్ చేసుకుంటే నిజంగా మీరు కార్ అఫోర్డ్ చేయగలరా లేదా అనేది తెలుస్తుంది. వన్స్ ఈ బడ్జెటింగ్ అండ్ అఫోర్డబిలిటీని మీరు చెక్ చేసుకున్నాక నెక్స్ట్ మీరు ఇంపార్టెంట్ గా తెలుసుకోవాల్సింది ఓనర్షిప్ కాస్ట్. ఐ థింక్ మీకు కార్స్ గురించి కొంచెం ఐడియా ఉన్నా మీకు ఇది ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఒకటి ఉంటుంది అండ్ ఆన్ రోడ్ ప్రైస్ ఒకటి ఉంటుంది. అది ఎందుకు అంటే షోరూమ్ వాళ్ళు ఆఫర్ చేసే ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని మీరు రోడ్ మీద డ్రైవ్ చేయడానికి చాలా ట్యాక్సెస్ అండ్ అదర్ కాస్ట్ నే పే చేయాల్సి ఉంటుంది. వాటిలో జిఎస్టీ ఉంటుంది, జిఎస్టీ కాంపెన్సేషన్ సెజ్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ కాస్ట్, రోడ్ ట్యాక్స్, టీసీఎస్, ఇన్సూరెన్స్ కాస్ట్, ఫాస్ట్ ట్యాగ్, ఇలా అన్ని కలిపితే ఆన్ రోడ్ ప్రైస్ అనేది వస్తుంది. సో ఇది లైఫ్ లోనే ఒక హై టికెట్ పర్చేస్ కాబట్టి ఇన్ కేస్ చాలా రేర్ గా బయటకు వెళ్తున్నట్టయితే మీరు అర్బన్ సిటీస్ లో ఉంటే రైడ్ హెయిలింగ్ యాప్స్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ అదే ఫ్యామిలీ అందరితో ఫ్రీక్వెంట్ గా బయటకు వెళ్తుంటే యూ కెన్ ఓన్ అ కార్. అండ్ ఈ ఎక్స్ షోరూమ్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాత్రమే కాదు, మీరు ఓల్డ్ కార్ కొంటున్నా న్యూ కార్ కొంటున్నా కొన్ని ఫిక్స్డ్ ఓనర్షిప్ కాస్ట్ అయితే మీకు ఉంటాయి, అవి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. సో ఈ ఓనర్షిప్ కాస్ట్ లో మీకు తెలిసిందే, న్యూ కార్ అయితే ఆబ్వియస్ గా ఆన్ రోడ్ ప్రైస్ కి ఎక్స్ షోరూమ్ ప్రైస్ కి డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇన్ కేస్ కార్ ని లోన్ లో తీసుకుంటున్నట్టయితే దాని రిలేటెడ్ గా ఫినాన్సింగ్ కాస్ట్లు ఉంటాయి. అండ్ కార్ కొన్నాక మీకు ఫ్యూయల్ ఆర్ ఛార్జింగ్ కాస్ట్ ఉంటాయి. అండ్ దాంతో పాటు మెయింటెనెన్స్ అండ్ రిపేర్ కాస్ట్ ఉంటాయి. అండ్ ఎవ్రీ ఇయర్ ఇన్సూరెన్స్ రెన్యువల్స్ ఉంటాయి. కార్
కార్ రిలేటెడ్ గా డిప్రిషియేషన్ ఉంటుంది, కొన్ని కేసెస్ లో టాక్సెస్ అండ్ పెనాల్టీస్ పే చేయాల్సి ఉంటుంది, పార్కింగ్ అండ్ టోల్ గేట్ కాస్ట్ అండ్ అదర్ మిస్లేనియస్ కాస్ట్ లైక్ ఎవ్రీ మంత్ మీరు కార్ వాషింగ్ కి ఇచ్చినా లేదా కార్ లో యాక్సెసరీస్ కొన్నా వాటికి కూడా మీరు అడిషనల్ గా పే చేయాల్సి ఉంటుంది. ఇవి అందరికీ కనిపించే కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్స్ అయితే. ఇది కాకుండా కార్ ఓనర్స్ తో మాట్లాడుకున్నప్పుడు చాలానే హిడెన్ కాస్ట్లు అయితే మాకు కనిపించాయి. లైక్ టైర్ అండ్ బ్యాటరీ రిప్లేస్మెంట్స్ అవ్వచ్చు, యాక్సెసరీస్ అండ్ లైఫ్ స్టైల్ కాస్ట్ అవ్వచ్చు, కార్ బ్రేక్ డౌన్ ఆర్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ అవ్వచ్చు, రెగ్యులేటరీ అండ్ ఎన్వైరన్మెంటల్ ఛార్జెస్ అంటే మీరు పొల్యూషన్ సర్టిఫికేట్స్ ఆర్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ తీసుకోవడం కానీ ఇలాంటి అదర్ హిడెన్ ఛార్జెస్ కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇలా కార్ కొన్నప్పుడే కాదు, కొన్న తర్వాత మీకు అయ్యే ఓనర్షిప్ కాస్ట్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. నా ఈ ఓనర్షిప్ కాస్ట్ రిలేటెడ్ గా మీకు అర్థమైంది కాబట్టి నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ టాపిక్ అయితే జంప్ అవుదాం, న్యూ కార్ ఆర్ ఓల్డ్ కార్. ఈ టాపిక్ రిలేటెడ్ గా చాలా ఇయర్స్ నుంచి యూట్యూబ్ లో చాలానే కాంటెంట్స్ ఉంటాయి. సో ఈ వీడియోలో నేను ఓల్డ్ కార్ బెటరా న్యూ కార్ బెటరా అని జడ్జ్మెంట్స్ అయితే పాస్ చేయను. బికాస్ కొంతమందికి కార్ ఇస్ అన్ ఎమోషనల్ పర్చేస్. అలాంటి కేసెస్ లో మీరు ఫస్ట్ హ్యాండ్ కార్ కొనుక్కోవడం చాలా మంచిది. బట్ ఎమోషన్ ఉంది, అఫోర్డబిలిటీ లేదు అంటే సెకండ్ హ్యాండ్ కార్ ఎక్స్ప్లోర్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. ఇన్ కేస్ ఫస్ట్ హ్యాండ్ కార్ అయితే మీ ఫ్యామిలీ సైజ్ని బట్టి, యూటిలిటీని బట్టి అండ్ మీ ఇన్కమ్ లెవెల్స్ని బట్టి మీరే చూస్ చేసుకోవచ్చు. అది ఏంటి అనేది నేను చెప్పను. సో న్యూ కార్ అయితే పర్ఫార్మెన్స్, రిలయబిలిటీ అండ్ సేఫ్టీ ఈ 3 things ని చెక్ చేసుకొని అయితే తీసుకోండి. అండ్ సెకండ్ హ్యాండ్ కార్ కొనడంలో ఎలాంటి తప్పు లేదు, బట్ డిఫెక్ట్ ఉన్న కార్ కొనడమే తప్పు. సెకండ్ హ్యాండ్ లో కార్ కొనడానికి మనకు చాలానే ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి. వాటిలో మెయిన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లైక్ స్పిన్నీ అవ్వచ్చు, Cars24 అవ్వచ్చు, కార్స్ దేకో అవ్వచ్చు, OLX అవ్వచ్చు, ఇలా వేరియస్ ప్లాట్ఫామ్స్ లో అయితే మనకి కార్స్ అవైలబుల్ గా ఉంటాయి. కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లైక్ Cars24 లో ప్రాపర్ చెక్స్ అన్ని చేశాకే కార్స్ అయితే సెల్ చేస్తారు. అండ్ ఈ సేఫ్టీ చెక్స్ ప్రాపర్ గా పేపర్ వర్క్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ అన్ని వీళ్ళే చూసుకుంటారు. కాబట్టి ఆఫ్లైన్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే మీకు అరౌండ్ 50,000 to 1 lakh వరకు కార్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఆ ప్రైస్ కి తగ్గట్టుగానే వీళ్ళు సర్వీస్ కూడా ఆఫర్ చేస్తూ ఉంటారు. లైక్ మీ ఇంటికి ఫ్రీగా కార్ ని టెస్ట్ డ్రైవ్ తీసుకొని రావడం, అండ్ కార్ పర్చేస్ అప్పుడు ఫుల్ ప్రాసెస్ ని వాళ్ళే కంప్లీట్ గా చూసుకోవడం, అండ్ కార్ పర్చేస్ తర్వాత కూడా కొన్ని మంత్స్ వరకు వారంటీని ప్రొవైడ్ చేయడం లాంటివి. సో మీరు పే చేసే ప్రీమియమ్స్ కి అన్ని ప్రాపర్ చెక్స్ చేసి అయితే వీళ్ళు కార్ని అయితే సెల్ చేస్తారు. సో మీకు ఆఫ్లైన్ లో కార్ ఎక్స్పర్ట్స్ ఎవరు తెలియదు, నేను ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా నమ్ముతానంటే యూ కెన్ ఎక్స్ప్లోర్ దీస్ ఆప్షన్స్. అండ్ సెకండ్ హ్యాండ్ కార్స్ కొనడానికి నెక్స్ట్ మన దగ్గర ఉన్న ఆప్షన్ బ్రాండెడ్ డీలర్స్. మారుతి, హ్యుండాయ్, టొయోటా, మహేంద్ర, ఆడి ఇలా కార్ బ్రాండ్స్ యూస్డ్ కార్స్ కూడా సెల్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా ప్రాపర్ చెక్స్ తో ఫుల్లీ సర్టిఫైడ్ కార్స్ మీకు అవైలబుల్ గా ఉంటాయి. స్పిన్నీ అండ్ అదర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ తో కంపేర్ చేస్తే ప్రైస్ అనేది ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది అండ్ నెగోషియేషన్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ థర్డ్ ఆప్షన్ మన దగ్గర ఉన్నది లోకల్ డీలర్స్ అవ్వచ్చు లేదా ఆఫ్లైన్ పర్చేసెస్ అవ్వచ్చు. యాక్చువల్లీ లోకల్ డీలర్స్ దగ్గర అండ్ ఆఫ్లైన్ మార్కెట్స్ లో మీకు కార్ ప్రైసెస్ అనేవి చాలా చీప్ గా ఉంటాయి. బట్ ఇక్కడ ఓన్లీ ప్రాబ్లం ఏముంటుందంటే ఫుల్లీ ఆ కార్ మీద రిలయబుల్ అవ్వగలమో లేదా తెలియకపోవడం. ఇక్కడ కార్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 50,000 to 1 lakh వరకు డిస్కౌంట్ లో అయితే దొరుకుతూ ఉంటాయి. బట్ ఓన్లీ ప్రాబ్లం ఇక్కడ ఏంటి అంటే రిలయబిలిటీ. ఎక్కడో సోషల్ మీడియా యాడ్ లోనో లేదా ఆఫ్లైన్ లేదా మేళాలు అవుతున్నాయని చాలా చీప్ గా కార్ వస్తుందని కొనుక్కుంటారు, ఓకే. బట్ ఆ తర్వాత కొన్ని డేస్కి ఆ కార్ నుంచి ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కొంతమంది. సో చీప్ ప్రైస్ కి కార్ కొనుక్కోవడమే కాదు, ఆ కార్ మంచి కండిషన్ లో ఉందా లేదా అని చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎవరో తెలియని పర్సన్ దగ్గర, డీలర్ దగ్గర కొనే కన్నా ఈ లోకల్ డీలర్స్ లో కూడా చాలా ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తూ మంచి క్రెడిబిలిటీ ఉన్న డీలర్స్ అయితే ఉంటారు, వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వడం బెటర్. బట్ ఇక్కడ కొన్న కార్స్ కి ఎలాంటి వారంటీ కానీ ఫ్రీ సర్వీసులు లాంటివి ఏమి ఉండవు. వన్స్ కార్ కొన్నాక కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మనదే. అందుకే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మీరు కార్ కొంటున్నప్పుడు మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా కార్స్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని టెస్ట్ డ్రైవ్ తీసుకెళ్ళడం బెటర్. అండ్ కొంతమంది మీకు కార్ ఇన్స్పెక్షన్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. నేను రీసెర్చ్ చేసినప్పుడు Cars24 అండ్ గో మెకానిక్ లాంటి ప్లాట్ఫామ్స్ లో ఆల్మోస్ట్ 999 రూపీస్ to 2,000 లోపే ఒక కార్ ఇన్స్పెక్షన్ అయితే మీరు చేసుకోవచ్చు. దాంట్లో ఆ కార్ మీద 50 చెక్స్ అయితే చేసి మీకు కంప్లీట్ రిపోర్ట్ అయితే సబ్మిట్ చేస్తారు. అండ్ ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు కనిపించినవే. ఈ ప్లాట్ఫామ్స్ లో కాకుండా ఆఫ్లైన్ లో చాలా మంది ఇన్స్పెక్షన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, వాటిని కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఫుల్ కార్ ఇన్స్పెక్షన్ ని మీరు జస్ట్ 1,000 to 2,000 రూపీస్ లోనే చెక్ చేయించి ఆఫ్లైన్ లో అయితే మీరు కార్ తీసుకోవచ్చు. సో పే చేసో మీకు తెలిసిన వాళ్ళ నుంచో ఎవరైనా కార్ ఎక్స్పర్ట్ ని తీసుకొని వెళ్ళి అన్ని చెక్ చేసుకున్నాకే సెకండ్ హ్యాండ్ కార్స్ ని తీసుకోవడం బెటర్. బికాస్ చీప్ గా వస్తుందని కార్ కొనుక్కున్నాక దాని తర్వాత మనం దానికి పెట్టే కాస్టే చాలా ఎక్కువ ఉంటుంది. సో అది అవాయిడ్ చేయడానికి అన్ని ప్రాపర్ చెక్స్ చేసుకున్నాకే కార్ అయితే తీసుకోండి. అండ్ ఈ సెకండ్ హ్యాండ్ కార్స్ లో ఎందుకు ఇన్స్పెక్షన్ చాలా ఇంపార్టెంట్ అంటే చాలా కార్స్ లో ఓడోమీటర్ ని ట్యాంపర్ చేయడం, అంటే కిలోమీటర్స్ డ్రివెన్ ని కొన్ని టెక్నిక్స్ యూస్ చేసి తగ్గించడం, లైక్ 1 lakh తిరిగిన కార్ ని 80,000 and 70,000 లా చూపిస్తూ ఉంటారు. దాంతో పాటు ఫ్లడ్స్ ఆర్ యాక్సిడెంట్ అయిన కార్స్ ని రిపేర్ చేస్తూ రీసేల్ చేస్తూ ఉంటారు. అండ్ సర్వీస్ హిస్టరీ ఏదైతే ఉందో అది ప్రాపర్ గా మెయింటైన్ చేసిన కారా లేదా అనేది కూడా చెక్ చేసుకోవడం బెటర్. ఇలా మల్టిపుల్ థింగ్స్ అయితే మీరు చెక్ చేసుకోవాలి సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుంటున్నప్పుడు. అండ్ ఈ ఆప్షన్స్ కాకుండా సెకండ్ హ్యాండ్ కార్ కొనడానికి ఇంకొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ థింగ్, మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా కార్ సేల్ చేస్తుంటే దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం.
ఇలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుంచి తీసుకోవడం వల్ల ఆ పర్సన్ ఒక డ్రైవింగ్ స్టైల్ మీకు అర్థమవుతుంది కాబట్టి ఆ కార్ని ఎలా మెయింటైన్ చేశారో మీకు తెలుస్తుంది. ఇలా తీసుకుంటున్నట్టయితే అది కొంచెం సేఫ్ ప్లే. అండ్ ఇంకొంతమంది వేరే స్టేట్స్లో తక్కువ రేటుకు కొనుక్కొని తెచ్చి మన స్టేట్లో అయితే రిజిస్టర్ చేసుకుంటూ ఉంటారు. బట్ అలా చేసినప్పుడు ట్రాన్స్ఫర్ కాస్ట్ కానీ, పేపర్ కాస్ట్ కానీ, ఆర్టీఏ వర్క్ ఇవన్నీ ఎంత అవుతున్నాయో మీరు ప్రాపర్గా చెక్ చేసుకొని అవన్నీ నిజంగా మనకు వస్తున్న డిస్కౌంట్కి వర్తా కాదా అని తెలుసుకున్నాకే అలాంటి డెసిషన్స్ అయితే తీసుకోండి. సో ఈ ఆర్టీఏ పేపర్ వర్క్ ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం కాంప్లికేషన్స్ అయితే ఉంటాయి. అక్కడ ట్రాన్స్ఫర్ కాస్ట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎంతో కొంత మన పాకెట్ నుంచి అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ అండ్ సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ ఆప్షన్ గవర్నమెంట్ అండ్ బ్యాంక్ ఆప్షన్స్. ఇలా ఆప్షన్స్ లో కొనడం వల్ల చాలా చీప్ ప్రైస్ కి మంచి కార్స్ వస్తాయి. అదొక జాక్పాట్ డీల్ అని అయితే ఫీల్ అవుతూ ఉండొచ్చు. బట్ ప్రాబ్లమ్స్ కూడా అలాగే ఉంటాయి. ఇలా గవర్నమెంట్ ఆర్ బ్యాంక్ సీజ్ చేసిన వెహికల్స్ తీసుకుంటున్నప్పుడు మీకు ఎలాంటి టెస్ట్ డ్రైవ్స్ అయితే అవైలబుల్ ఉండవు. చాలా ఫాస్ట్ గా ఆప్షన్ లో మీరు డెసిషన్ తీసుకొని అయితే ఆ కార్ ని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. లక్కీగా మీకు అన్ని బాగున్న కార్ వస్తే ఓకే, బట్ ఏమైనా ప్రాబ్లం ఉన్న కార్ వచ్చింది అనుకోండి, దాని తర్వాత రిగ్రెట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇలాంటి ఆప్షన్స్ లో కొంటున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అయితే కొనండి. అంతేగాని 50% డిస్కౌంట్ లో 40% డిస్కౌంట్ లో కార్ వస్తుందని బ్లైండ్ గా అయితే పర్చేస్ చేయకండి. సో సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నట్టయితే ఈ పాయింట్స్ అన్నిటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నౌ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద వీడియో, కార్ కొంటున్నప్పుడు రైట్ వేలో నెగోషియేట్ చేయడం వల్ల చాలా మంచి డిస్కౌంట్స్ అండ్ డీల్స్ కి మీరు కార్ అయితే పర్చేస్ చేయొచ్చు. అవి ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ థింగ్, ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. కార్ కొనుక్కోవాలనుకున్నప్పుడు ఒక డీలర్ దగ్గరికి వెళ్ళి అక్కడే నెగోషియేట్ చేయకుండా మల్టిపుల్ బ్రాండ్ అవుట్లెట్స్కి వెళ్ళి అందరి దగ్గర కొటేషన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఫ్యూ వీక్స్ బ్యాక్ నేను ట్రై చేసి చూసా. ఇక్కడ నేమ్ చెప్పను కానీ ఫస్ట్ ఒక షోరూమ్కి అయితే వెళ్ళా. అక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న కార్కి వాళ్ళు ఇచ్చిన కొటేషన్ అరౌండ్ 9.7 lakh. అదే కొటేషన్తో నేను వేరే ఫ్రాంచైజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ నియర్ టు 9.3 lakh అయితే ఆఫర్ చేస్తా అని చెప్పారు. అండ్ ఫ్యూ డేస్ తర్వాత వేరే ఫ్రాంచైజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అరౌండ్ 9.1 to 9.2 lakh అయితే ఆఫర్ చేస్తామని చెప్పారు. అండ్ ఫ్యూ వీక్స్ తర్వాత నాకు ఫైనల్గా వచ్చిన ఆఫర్ ఎంతో తెలుసా? ఆల్మోస్ట్ 8.8 lakh. సో 9.8 lakh నుంచి స్టార్ట్ అయిన నా జర్నీ 8.8 lakh అయితే ఫైనల్ అయింది. సో కార్ కొందామని ఫిక్స్ అయ్యాక 1-2 డేస్లోనే కార్ బుక్ చేసుకోకుండా అట్లీస్ట్ 1 or 2 months దానికి టైం ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఈ లోపు మీరు టెస్ట్ డ్రైవ్స్ చేయండి, మల్టిపుల్ వెహికల్స్ ట్రై చేయండి, మీ బడ్జెట్లో ఎలాంటి కార్స్ వస్తున్నాయి, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, రిలయబిలిటీ ఎలా ఉంది, అండ్ సర్వీసెస్ ఎలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా కనుక్కోవడం బెటర్. అండ్ ఈ 1-2 months టైం ఫ్రేమ్ ఉండడం వల్ల మనం డెస్పరేట్గా ఉండం కాబట్టి వాళ్ళే సేల్ చేయడానికి డెస్పరేట్గా ఉంటారు. అండ్ మంచి నెగోషియేషన్ అండ్ డిస్కౌంట్ డీల్స్ ఎప్పుడు వస్తాయంటే మోర్ ఓవర్ మంత్ ఎండ్లో. ఎందుకంటే షోరూమ్స్ కూడా సేల్స్లో వాళ్ళ టార్గెట్స్ని ఫినిష్ చేసుకోవడానికి అయితే చూస్తాయి. అందుకే మంత్ ఎండ్లో మీకు ఎక్కువ డిస్కౌంట్స్ని ఆఫర్ చేసి కార్ని అయితే సెల్ చేయడానికి చూస్తారు. అండ్ మంత్ ఎండ్ మాత్రమే కాకుండా ఫెస్టివల్ సీజన్స్ లైక్ దివాళీ అవ్వచ్చు, దసరా అవ్వచ్చు, ఇలాంటి టైమ్స్లో కూడా మంచి డిస్కౌంట్స్లోనే కార్స్ని అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. సో మీరు కార్ కొనాలనుకున్నప్పుడు ప్రాపర్గా దానికి టైం ఇచ్చి మంచి డిస్కౌంట్స్ వచ్చే టైం చూసుకొని పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ డిస్కౌంట్స్ అన్ని కూడా వీళ్ళు ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద మాత్రమే ఆఫర్ చేయగలరు. అదర్ ఓనర్షిప్ కాస్ట్ ఇందాక మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నామో లైక్ జిఎస్టీ అవ్వచ్చు అండ్ అదర్ ట్యాక్సెస్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ వాళ్ళు తగ్గించడానికి అయితే పాసిబిలిటీ ఉండదు. బట్ ఈ చార్జెస్ లో మీరు నెగోషియేట్ చేయాల్సిన సెకండ్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్సూరెన్స్. కొత్త కార్ మీరు పర్చేస్ చేస్తుంటే ఇన్సూరెన్స్ షోరూమ్లోనే తీసుకోవాలనేది మ్యాండేటరీ కాదు. మీరు అదర్ ప్లాట్ఫామ్స్ నుంచి కూడా తీసుకోవచ్చు. యూజువల్గా కార్ షోరూమ్స్లో ఆఫర్ చేసే ఇన్సూరెన్స్ కన్నా అదర్ ప్లాట్ఫామ్స్లో ఇన్సూరెన్స్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకే మీరు అదర్ ప్లాట్ఫామ్స్లో కూడా ఇన్సూరెన్స్ కొటేషన్స్ తీసుకొని అవి కార్ షోరూమ్ వాళ్ళకి చూపించి వాళ్ళు ఆఫర్ చేసే ఇన్సూరెన్స్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించమని అడగడానికి ట్రై చేయండి. వాళ్ళు తప్పకుండా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే షోరూమ్లో ఇన్సూరెన్స్ పర్చేస్ చేసినప్పుడు వాళ్ళకి కొంచెం కమిషన్ అనేది కూడా వెళ్తుంది. అట్లీస్ట్ దాంట్లో అయినా మీకు డిస్కౌంట్స్ అయితే ట్రై చేస్తారు. సో ఆ షోరూమ్ వాళ్ళతోనే కూల్ గా మాట్లాడి సెట్ చేసుకుంటే మీకు మంచి ప్రైస్ కి ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది. అండ్ ఈ డిస్కౌంట్స్ తో పాటు ఎక్స్టెండెడ్ వారంటీ గానీ అడిషనల్ ఫ్రీ సర్వీసెస్ లాంటివి అడగడం మర్చిపోకండి. ఇవి మీరు నెగోషియేట్ చేసినప్పుడు గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ అయితే. అండ్ ఈ నెగోషియేషన్ ఎక్కువ న్యూ కార్ కి వర్కౌట్ అవుతుంది కానీ సెకండ్ హ్యాండ్ కార్స్ కి వాళ్ళు ఆఫర్ చేసే ప్రైస్ కి హ్యూజ్ డిస్కౌంట్స్ ఏమి ఆఫర్ చేయరు. ఎందుకంటే సెల్లర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ గా రీసెర్చ్ చేసి అక్కడ సెల్ ప్రైస్ పెడతారు. ఇన్కేస్ చాలా ఎక్కువ ఉంటున్నట్టయితే మీరు మార్కెట్ ప్రైస్ ఎంతో రీసెర్చ్ చేస్తారు కాబట్టి ఆ ప్రైస్ కి ఇవ్వమని అయితే మీరు నెగోషియేట్ చేయొచ్చు. ఇవి కంప్లీట్ గా మీరు కార్ కొనాలనుకున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ అయితే. ఫైనలీ బిఫోర్ క్లోజింగ్ ది వీడియో ఐ వుడ్ లైక్ టు షేర్ సంథింగ్. నాకు సంబంధించినంత వరకు లైఫ్ అనేది ఒక మంచి ఐస్ క్రీమ్ లాంటిది. ఆ లైఫ్ లో ఇల్లు, కారు, వెకేషన్ అండ్ అదర్ పర్చేసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఐస్ క్రీమ్ మీద టాపింగ్స్ లాంటివి. సో మీరు ప్లెయిన్ ఐస్ క్రీమే తింటారా లేదా టూటీ ఫ్రూటీ లాంటి టాపింగ్స్ తో ఎంజాయ్ చేస్తారా అనేది మీ చాయిస్. అండ్ ఆ చాయిస్ తీసుకునే పవర్ మీ ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ నిజంగా నీడ్ ఉండి అఫోర్డ్ చేసే కేపబిలిటీ ఉండి కూడా వేరియస్ రీజన్స్ తో మీరు తీసుకునే
తీసుకోవట్లేదు అంటే ఒక్కసారి ఆలోచించుకోండి. బికాజ్ లైఫ్లో సేవింగ్స్ మాత్రమే కాదు, ఎక్స్పీరియన్సెస్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ కాంట్ అఫోర్డ్ ఇట్ ఫర్ నౌ, ఇట్స్ ఫైన్. ఫ్యూచర్లో తప్పకుండా ఆ టైం వస్తుంది. సో మీ కెరీర్ మీద ఫోకస్ చేసి ఇన్కమ్ అయితే పెంచుకోవడానికి ట్రై చేయండి. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. ఇన్ కేస్ ఈ టాపిక్ మీకు వాల్యుబుల్ అనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో వాల్యుబుల్ అని ఒక కామెంట్ అయితే డ్రాప్ చేయండి. అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. ఇంకొక సాలిడ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.